ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు మంత్రులు. దాదాపు 2 ఏళ్లలో కేంద్రం నుంచి 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించుకున్నామన్నారు. ఏపీ దేశానికే రోల్ మోడల్ గా మారిందన్నారు. మరోవైపు ప్రజలను మోసం చేయటం, ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కడం తప్ప బాబు సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు వైసీపీ నేతలు. జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్. పంట పొలాల్లో రసాయన ఎరువులు, పురుగు మందుల అధిక వాడకాన్ని తగ్గించాలని సూచించారు. రైతుల సాగు పెట్టుబడి వ్యయాలు తగ్గాలని చెప్పారు. పెట్టుబడి వ్యయాలు తగ్గినప్పుడే రైతులకు ఆదాయం కనిపిస్తుందన్నారు లోకేష్. ప్రస్తుతం సినిమాను బతికించాల్సిన పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఉందన్నారు సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. టాలీవుడ్ కు ఏపీ నుంచే దాదాపు 70% కలెక్షన్లు వస్తున్నాయని, ఇండస్ట్రీ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్నారు. సినీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతున్నామన్నారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయ్యారు బాలకృష్ణ. రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అక్కడ చలనచిత్ర పరిశ్రమ అక్కడ ఉంది హైదరాబాద్ లో. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం, ఇక్కడ విజయవాడ ఇది మన చలనచిత్ర పరిశ్రమకు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రాజధాని అని. సో ఇవాళ ఇక్కడ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను సినిమాలను అందించాలి. తిరుమల కొండకు వెళ్లారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు. ఉదయం కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. తిరుమలలోని సదుపాయాలే కూటమి ప్రభుత్వ పనులకు ఉదాహరణ అని చెప్పారు. ఏపీలో సనాతన ధర్మ వ్యాప్తికి, సంప్రదాయాల పరిరక్షణకు విశేష కృషి జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి. చంద్రబాబు పాలనతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. బాబు సర్కార్ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తోందంటూ ఫైర్ అయ్యారు. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు జగన్. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అవుతానో లేదోననే భయంతో జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు అంబటి. ప్రజల్లో విపరీతమైనటువంటి గాలి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వీస్తుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారనేటువంటి భావన మీ గుండెలకు చేరింది. అందువల్ల మేము ఈ కార్యక్రమాలు చేశాం, అద్భుతంగా పరిపాలన చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేశాం. అందువల్ల మళ్ళా మమ్మల్ని గెలిపించండి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అట్టా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టా. ఏపీలో కూటమి నేతలు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అరాచకాలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కొండ మీద జరుగుతున్న అరాచకాలకు బీఆర్ నాయుడుదే బాధ్యత అని అన్నారు భూమన. వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు టీడీపీ నేతలు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాబు సర్కార్ ప్రజలకేం చేసిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.